ఎందుకు ఇతర రాజులు ధనుస్సును విరగ్గొట్టలేకపోయారు? రాముడే ఎలా ధనుస్సును విరగగలిగాడు? మిథిలా రాజు జనకుడు తన కుమార్తె సీతకు వరుడు ఎంపిక చేసేందుకు ఒక సప్తతీర్థమైన శివధనుస్సుతో స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ ధనుస్సు చాలా మహాశక్తివంతమైనది, లార్డ్ శివుడి ధనుస్సు. అది ఎవరూ తేలికగా తాకలేరు కూడా. శివధనుస్సు యొక్క ప్రాముఖ్యత. ఈ ధనుస్సు లార్డ్ శివుడిది, దీన్ని పినాకం అంటారు. ఇది సాధారణ ధనుస్సు కాదు, దివ్యాయుధం. శివుడు త్రిపురాసురులను నాశనం చేసిన పవిత్ర ధనుస్సు. మిథిలా రాజు జనకుడు దీన్ని పూజాద్రవ్యంగా దాచిపెట్టాడు. ఆయన అనుకున్నాడు, ఇది ఎంత బలమైన ధనుస్సో, దీన్ని ఎవరు ఎత్తగలరో వారు మాత్రమే సీతకు తగినవరుడు. ఇతర రాజులు విఫలమైన కారణాలు. అహంకారంతో వచ్చారు. వారు ధనుస్సును గెలుచుకోవడానికి శక్తిని చూపించడానికి వచ్చారు. కాని అది భక్తి, వినయం కోరే పరీక్ష. మొత్తంగా చెప్పాలంటే ఇతరులు ధనుస్సును శక్తితో తాకారు. రాముడు ధర్మంతో తాకాడు. అందుకే ధనుస్సు రాముడిని ఎంచుకుంది. ఇది శక్తి పరీక్ష కాదు, ధర్మ పరీక్ష. ధార్మికత లోపించింది. ధనుస్సు దేవతల ఆస్తి. దానిని తాకటానికి కూడా ధర్మబలంతో కూడిన శక్తి అవసరం. రాముడు ధర్మాన్ని పాటించేవాడు. వారికి దేవకృప లేకపోయింది. శివధనుస్సు లాంటి దివ్యాయుధాన్ని ఎత్తాలంటే దైవ ఆశీర్వాదం అవసరం. రాముడు విష్ణువు అవతారము, కనుక ఆయనకు దివ్యశక్తి ఉంది. రాముడు ఎందుకు విరగగలిగాడు? వినయంగా వచ్చాడు. రాముడు ధనుస్సును గెలుచుకోవడానికి కాదు, ధర్మబద్ధంగా పరీక్షను స్వీకరించాడు. భక్తితో, గౌరవంతో తాకాడు. శివుడి ధనుస్సును ఆయన గౌరవంగా చూశాడు. అతడికి ఎటువంటి అహంకారము లేదు. ఆయన దివ్యుడు. రాముడు ఎవరూ కాదు, ఆయనే శ్రీ మహావిష్ణువు అవతారం. శివుడి ధనుస్సు కూడా ఆయన శక్తికి వణికింది. రాముడు ధనుస్సును తేలికగా ఎత్తి విల్లు వంకర చేసేందుకు ప్రయత్నించినప్పుడు అది చెవిపోగెత్తే శబ్దంతో విరిగిపోయింది. అంతేకాదు, ఆ శబ్దంతో పృథివీ కంపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. జనకుడు ఆనందంతో సీతను రాముడికి ఇచ్చి రంగరంగ వైభోగంగా పెళ్లి చేసినారు. హిందూ ఇతిహాసం, రామాయణం. సీతాదేవి ఆమె దేవత లక్ష్మి అవతారంగా భావిస్తారు మరియు ఆమె భక్తి, విధేయత మరియు బలం కోసం పూజించబడుతుంది. సీత లార్డ్ రాముని భార్య మరియు తరచుగా ఆదర్శవంతమైన స్త్రీగా చిత్రీకరించబడింది. ఆమె ధైర్యం మరియు ఆమె భర్త మరియు కుటుంబం పట్ల అచంచలమైన నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది. ఆమె కథ ప్రేమ, కర్తవ్యం మరియు స్థితిస్థాపకత యొక్క శక్తివంతమైన అన్వేషణ. రాము సీతా విగ్రహాలు జంటలకు ప్రతీకలుగా ఉంటాయి. వారి ప్రేమ, విధేయత మరియు అచంచలమైన నిబద్ధత జంటలకు స్ఫూర్తిప్రదాత. రాముని ధైర్యం మరియు సీత యొక్క సహనం మరియు ఓర్పు జంటలకు మార్గదర్శకాలుగా ఉంటాయి. వారి విగ్రహాలు ప్రేమ, అంకితభావం మరియు స్థిరత్వానికి చిహ్నాలుగా పూజించబడతాయి.